బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కడప మేయర్ ఎన్నిక జరగనుంది. వైసీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ ని ఆ పార్టీ ప్రకటించింది. 47వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న పాకా సురేష్ కు 38 మంది వైసీపీ కార్పొరేటర్ల మద్దతు లభించింది. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. మేయర్ ఎన్నిక పేరుతో వర్గ రాజకీయాలు చేయాలనుకున్న టీడీపీ చేసిన కుట్రలు వైసీపీ ఐక్యతతో భగ్నం చేశామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప మేయర్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారి జేసీ అతిథి సింగ్ కి వైసీపీ అభ్యర్థి బి ఫామ్, ఏ ఫామ్, విప్ నోటీసుల కాపీలు అందజేశారు. అందరు కార్పొరేటర్ల ఏకాభిప్రాయంతోనే మేయర్ అభ్యర్థిని ఖరారు చేశామని తెలిపారు. ఎవరూ అసంతృప్తికి లోను కాలేదని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, మాలో వైషమ్యాలను సృష్టించాలని, తద్వారా కూటమి ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ వాళ్ళు వేసిన పాచికలకు ఖచ్చితంగా మంచి సమాధానం ఇచ్చే దిశగా ఈరోజు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం కోసం ఈరోజు పాకా సురేష్ను మేయర్గా ఎంపిక చేయడం జరిగింది. సో ఇదన్నీ కార్పొరేటర్ల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇవి నిర్ణయించడం కూడా జరిగింది. సో తప్పకుండా సజావుగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనుకొని చేసిందో అది దారుణంగా ఫెయిల్యూర్ అయింది. ఈ కడపలో ఈ రోజైతే మేయర్ ఎన్నిక జరగబోతోంది. వైసీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ నైతే ఆ పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్.